గత నెల రోజులుగా మరి అమ్మవారిని దేవదేశం దగ్గర నుంచి జాగరణ కార్యక్రమం ఉంది. అలాగే రేపు తీర్థ మహోత్సవం కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా గ్రామ ప్రజలు అలాగే దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా కమిటీ వారు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, దాతలు కానీ పూర్తిగా సహకరించడం వల్ల మరి ఎలాంటి ఆదాయం లేనటువంటి ఈ దేవాలయం అత్యంత అద్భుతంగా మరి సంబరం కానివ్వండి, తీర్థం కానివ్వండి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి 50 మంది ప్రజానికం కానీ భక్తులు కానీ పూర్తిగా ఆలయ కమిటీ వారికి సహకరించి మరి ఈ జాగరణ కానీ తీర్థ మహోత్సవాన్ని కానీ ప్రకటించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మరి క్షేమంగా వారి ఇళ్లకు చేరే విధంగా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా తెలియజేశాను. రోజుల పాటు కార్యక్రమాలు ఉదయం నుంచి ఏం పూజా కార్యక్రమాలు జరిగాయి? సీతారాంపురం గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారిని నెల రోజుల కిందట నిలబెట్టడం అంటే అంగడిగుడికి చేర్చడం జరిగినది. అదేవిధంగా తీర్థ మహోత్సవంలో భాగంగా ఈరోజు అనగా స్థిరవారం జాగరణ మహోత్సవం జరుగుతోంది. అందులో నిమిత్తంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి శాంతి హోమం అంటే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనం, అలాగే అమ్మవారికి పంచామృత ఏకాదశ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, అలాగే అమ్మవారి మహాలక్ష్మి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వేద పండితులచే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రాత్రి గ్రామ ప్రజలచే అనేక విధాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి జాగరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం ఉదయం నుండి అమ్మవారి దివ్య దర్శనం, తీర్థ మహోత్సవం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈరోజు రేపు కూడా ఈ తీర్థ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని తీర్థప్రసాదం ధరించవలసిందిగా గ్రామ ప్రజలందరి తరఫున, కమిటీ తరఫున అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.